బాబాయ్ గారు రా కదలరా అని తెలుగుదేశం కార్యక్రమం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే కార్యక్రమం చేస్తున్నాడు కదా, ఎట్లా చూస్తారు ఈ ప్రోగ్రామ్? చేసుకోనండి ఆయన ఏం పర్లేదు. మా సిద్ధం అంటే దేనికి సిద్ధం అంటారు? జైలుకి సిద్ధం, జైలుకి వెళ్తానే సిద్ధం అన్నాడు. నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది, నెక్స్ట్ ఆయన మొత్తం వెళ్ళిపోవడానికి జైలుకి, దాని మీద సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు అని వేస్తున్నాడు బ్యానర్ల ముంగలనే చూస్తానికి. అది అంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ, గతంలోనేమో జగన్ అన్నే మా నమ్మకం అని ఎక్కడ పడితే అక్కడ బోర్డులు పెట్టారు, ఇప్పుడు సిద్ధం అని ఎక్కడ పడితే అక్కడ బోర్డులు పెడుతున్నారు. ఎవరిదంటారు ఈ సొమ్ము అంతా? ప్రజల సొమ్మే, ప్రజల సొమ్ము కటౌట్లు పెట్టి బ్యానర్లు పెట్టి రాష్ట్రం మొత్తం పెట్టాడు బ్యానర్లు సిద్ధం అని. ఎవరి సొమ్ము? మా సొమ్మే, మా సొమ్ము దుర్యోగం చేస్తున్నాడు మొత్తం. అది సో పక్కేమో పథకాలు, ఉచిత పథకాల పేరు చెప్తున్నారు, ఓ పక్కేమో ఇలా దుబారా చేస్తున్నాడు. దాదాపు 12-13 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారని చెప్తున్నారు. ఇచ్చిన ఏమో 2.5 లక్షల కోట్లైనా ఆయన నోట్ అని చెప్తున్నారు. మిగిలిన డబ్బు అంతా ఏమైపోతున్నట్టు? మొత్తం ఎనమాలేస్తున్నారండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆయన మంత్రులు, ఆయన ఎనమాలు మొత్తం ఎనమాలేస్తున్నాడు. ఎనమాలేసుకుని సంపాదించుకుని కూర్చొని రెడీగా ఉన్నాడు. అది అందుకే చెప్తాం అంటున్నాడు ఇక ఆ సొమ్ముతోటి. ఇప్పుడు సంపాదించుకున్నారు అంటున్నారు కదా, ఈ ఎమ్మెల్యేలు అందరూ ఏమైపోయారు అంటారు? ఏమైపోయి దాచుకున్నారండి, మారుస్తున్నారు కదా, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. తెలుసు వాళ్ళకి ఎవరని, దాని మీద మార్చుకున్నాడు మొత్తాన్ని. ఏంటి అసలు సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు రాష్ట్రం? ఏముందండి, చాలా దౌర్భాగ్యం ఉందండి సామాన్యులది. ప్రజలది చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రతి ఒక్క దాంట్లో. రైతులు కానీ తెలుగుదేశం కార్యకర్తగా చెప్తున్నారా లేదా వాస్తవంగా? వాస్తవం అండి, ఇది అక్షరాలు జరుగుతుంది. ఆయన ఎక్కిన 6 నెలలకే ఇసుక కుంభకోణం చేసి 90 మంది కార్మికులు రోడ్డును పెట్టాడండి. అల్లాడిపోతున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు కోలుకోలేకపోయారు. అదే ప్రకారం మొత్తం చేసుకుంటూ వస్తున్నాడు. మరి మాట్లాడితే పెత్తందారులు అంటాడు తెలుగుదేశం వాళ్ళని. ఇదంతా మాయండి. తన పిల్లల్ని అమెరికా హాస్టల్లో చదువుకుంటారు, వీళ్ళు పెత్తందారులు. వీళ్ళు అంతా మాయ మాటలు, ఎన్ని స్టేజ్ మీద మాటలేదు, తర్వాత ఏం లేదు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని చూసి భయపడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు, నన్ను చూసి అందరితో పొత్తులు పెట్టుకుంటున్నాడు, భయపడుతున్నాడు, నేను సింగిల్గా వస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా. అది ఏం లేదండి, పొత్తులు పెట్టినదంటే ప్రజలందరూ కలుపుకొని పోతున్నాడు ఆయన. ఆయన ఏం లేదు, మొత్తాన్ని ఎక్కడెక్కడ ఎడగొట్టుకుంటూ వస్తున్నాడు అందరినీ. మొత్తాన్ని ఎక్కడ అడ్డం వస్తే అక్కడ నెట్టుకుంటూ వస్తున్నాడు. చెల్లెల్ని ఎడగొట్టాడు, తల్లిని ఎడగొట్టాడు, పెదనాన్ని చంపాడు, మొత్తాన్ని కథ చేసుకుంటూ వస్తున్నాడు. చంద్రబాబు మొత్తం కలుపుకొని, కులాలు మొత్తం కలుపుకొని ఏకబట్టి మీద వెళ్తున్నాడు. రేపు పొద్దున సాధిస్తాడు. సాధించినప్పుడు ఈయన పోవాలి. అది మీదే నియోజకవర్గం అండి? మాది పొన్నూరు నియోజకవర్గం అండి. ఏంటి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి? ఇక్కడ మా అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి? అభివృద్ధిలో ఏమి లేదండి, సూర్యం ఏం లేదు. మా ఊరు చూడండి, కాంగ్రెస్లో వర్క్ చేసిన వాళ్ళు కూడా ఇలా చాలా బాధపడుతున్నారు. వైఎస్ఆర్లో వర్క్ చేశారు చూడు ప్రెసిడెంట్, వీళ్ళంతా చాలా బాధపడి ఉన్నారు. ఆయన చేసింది ఏమీ లేదు ఏజెంట్లకి మా ఊరికి. ఇప్పుడు వైసీపీలోనే ఉన్న కిలార్ రాసకి టికెట్ ఇస్తే మేము చేయమని వైసీపీ వాళ్ళనే వచ్చినట్టు అక్షరాలు ఉన్నాయి గ్రూపులు మా ఊర్లో. ప్రెసిడెంట్ మా తమ్ముడే ప్రెసిడెంట్ 5 లక్షలు ఖర్చు పెట్టాడు. 5 లక్షలు ఖర్చు పెట్టినా కూడా మట్టి తోలితే బిల్లులు రాలా. బిల్లు రాతే ఇప్పుడు రివర్స్ అయ్యాడు. రివర్స్ అయ్యి రేపు పొద్దున మళ్ళీ ఓటు కూడా అయిపోయాడు చేత అడిగి. చాలా తేడా ఉండే మా ఊర్లో. ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటే, టీడీపీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మనం చూసుకుని దూల్పల్లి నరేంద్ర గారే ఆయన మీద ఎన్నో కేసులు పెట్టారు. ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి. ఇప్పుడు ఆయన అవినీతి చేసాడంటే నియోజకవర్గ ప్రజలు నమ్ముతారంటారు? నమ్మరండి. వీళ్ళు వచ్చి నాకు అవినీతి చేసేది ఏంటండి, ఎప్పటి నుంచి ఉందండి అది. ఇప్పుడు సంఘం డైరీ ఎన్నాళ్ళ నుంచి ఉంది, ఇవాళ ఈయన వచ్చి నాకు అవినీతి జరిగిందా? ఇది కావాలని చెప్పేసి ఎదురు మాట్లాడడం, ఇరిగేటలోన అధికారం చేతిలో ఉందని ఇరికిస్తున్నానండి, రెండోది లేదు అంతే. మాట్లాడితే రైతుల ప్రభుత్వం అంటారు. ఇప్పుడు సంఘం అంటే రైతుల దగ్గర నుంచే తీసుకొస్తుంది, రైతులకి ఆధారంగా ఉన్నది. ఇప్పుడు అదే సంఘం డైరీని చాలా ఇబ్బంది పెట్టారు. సో ప్రజలు ఎన్ని గమనిస్తారా? రేపు మొత్తం చూస్తారు, కంప్లీట్గా అన్ని చూస్తున్నారు, అన్ని చూసి రేపు బుద్ధి చెబుతారు. ఓకే అండి.